గాయస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం కాచిగూడ స్టేషన్లో ఉన్నాం అనమాట. ఊరికి వెళ్తున్నాము. సో చూస్తాం ఇది కాచిగూడ స్టేషన్ అయితే పైన నించున్నాము ట్రైన్ కోసము. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 4:07 అవుతుంది. సో మన ట్రైన్ 4:50కి ఉంది. సో ప్లాట్ఫామ్ కిందికి దిగాలి కదా. సో ఇక్కడికైతే దిగాలి మనం పోయేది ప్యాసింజర్ ట్రైన్ అనమాట. సో స్టేషన్ కాకుండా వెళ్తుంది మేము. సో గాయస్ కనిపిస్తుంది కదా 4:50 అని, ఇదే నాగర్సోల్ ఎక్స్ప్రెస్. సో థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో వెదర్ అయితే చల్లగా ఉంది, చలికాలం కదా. సో ఇది అన్నమాట. సో లోకో పైలట్ అయితే వస్తుంది. అక్కడ మీకు ట్రైన్ కనిపిస్తుంది, ఆడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆడ నుంచి ఇక్కడ లోకో పైలట్ పోయి తీసుకొని వస్తుంది, అటాచ్ చేసుకొని వస్తుంది. సో గాయ్స్ మన ట్రైన్ అయితే 5th ప్లాట్ఫామ్కి వస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనం. Kachigura Nagarsoil Express is coming on platform number 5. ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో గాయస్ 4:33 అవుతుంది. సో ఇదే అనమాట ట్రైను. సో అక్కడ విండో కనిపిస్తుంది కదా, అక్కడనే నేను కూర్చునేది. సో 4:50కి వెళ్తుంది కదా, 4:33 అయింది ఇప్పుడు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో ఇప్పుడు మనం పోయేది అయితే హైదరాబాద్ టు నిజామాబాద్ అనమాట. సో మధ్యలో ఇది ప్యాసింజర్, ఇది యాక్చువల్గా అయితే డెమో అనమాట. సో ఇంజన్ లోపల ఎట్లుంటుంది అందుకు, ఇంజన్ లోపల అయితే ఇట్లా ఉంటుంది. సిగ్నల్ అయితే పడ్డది. సో ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుంది, హారన్ కొడతారు. సో సిగ్నల్ అయితే పడ్డది. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు ఇంకా. సో స్టేషన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ ఉంది, మొత్తం ట్రైన్ ఎక్కేసినారు. ప్లాట్ఫామ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇది ఇంకా. సో ఇక ట్రైన్స్ అన్ని పార్క్ అయిపోతాయి ట్రైన్. సో బాయ్ బాయ్ కాచిగూడ. సో గాయ్స్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఎట్లన్నా సరే ఒక 1 అవర్ పడుకుందాం అనుకుంటున్నా. 1 అవర్ పడుకున్న తర్వాత మీకు మార్నింగ్ ఎట్లుంటుందో చూపిస్తాను. సో బాయ్ బాయ్ కాచిగూడ. సో అక్కడ ఉన్నది రాయచూర్ అనమాట, రాయచూర్ డెమో. సో బాయ్ బాయ్ కాచిగూడ. సో కాచిగూడ స్టేషన్ అయితే దాటేస్తున్నాము. కాచిగూడ గైస్ గుడ్ మార్నింగ్. సో మనమైతే మెడిచిల్ దాటేసినాం అనమాట. సో ట్రైన్ అయితే వాడు చాలా స్పీడ్లో అయితే వెళ్తున్నాడు, మినిమం 80-90 స్పీడ్లో అయితే పోతుంది ట్రైన్. ఎక్కువనే పోతుండొచ్చు కానీ. చూసారు కదా లొకేషన్ మాత్రం మంచిగా ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ ఏరియా.
అన్నమాట. సో ఇది ఫేమస్ అంటారు ఇక్కడ, కానీ ఎట్లుంటే తెలుసు కదా చాయ్. సో ట్రైన్ అయితే ఆగింది. ఇది లొకేషన్. సో గాయ్స్ ఇవైతే ఏసీ కోచెస్ అన్నమాట. సో అంతా మొత్తం మంకీసే ఉన్నాయి. సో గాయ్స్ కామారెడ్డి స్టేషన్ అయితే అటు సైడ్ వచ్చింది. కామారెడ్డిలో అయితే ఆగింది. సో ఇంకా స్టార్ట్ కూడా అయిపోతుంది. 1 minute ఆగుతుంది, దానికంటే ఎక్కువ ఆగదు. సో ఇది గూడ్స్ ట్రైన్, ఫుల్ ఉంది ట్రైన్ మాత్రం. బాయ్ బాయ్ కామారెడ్డి. సో కామారెడ్డికి అయితే బాయ్ చెప్పేసినాము. సో ఇక్కడ కూడా ఒక లోకో పైలట్ ఉంది చూడండి, రామగుండం అంటారు ఒక పైలట్. మంచిగా కనిపిస్తుంది. ఇక్కడైతే అసలు ఏమంటారు, ఎట్లా పడితే అట్లా కూర్చుంటున్నారు ట్రైన్లో. ఇట్లా ఈ స్టెప్స్ పైన కానీ, అక్కడ పట్టాల మీద కానీ భయమే లేదు అసలు. సో మనకైతే సిగ్నల్ పడ్డది. సో డ్రైవర్ అయితే ఫాస్ట్ ఉన్నాడు, దన్న మొత్తం మంచి స్పీడ్లో కొడుతున్నాడు ట్రైన్ మాత్రం. సో ఇప్పుడు టైం వచ్చేసి చెప్తా, ఒక్క నిమిషం. 8:31 అవుతుంది టైం. సో 9:30 కల్లా అయితే నిజామాబాద్ చేరుకుంటాం మనం. సో మంచిగా ఉంటుంది నిజామాబాద్ స్టేషన్ కూడా, పెద్దగా ఉంటుంది. సో నిజామాబాద్ అయితే తెలియదు వరకు ఉండదు. నిజామాబాద్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే స్టేషన్ అది. సో హైదరాబాద్ టు కాచిగూడ టు నిజామాబాద్, లెట్స్ సీ. సో గాయ్స్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ వత్తండి, వీడియో షేర్ చేయండి. సో ముందు ఇంకా మంచి వీడియోస్ పెడతాను, కామెడీ వీడియోస్ కానీ, కంటెంట్ కానీ. సో మీరు ఏమైనా కంటెంట్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్లో పిన్ చేయండి. సో మీరు కూడా నిజామాబాద్ నుంచి ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కామెంట్ చేయండి, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ అని, నేను రిప్లై ఇస్తా. మంచిగా గ్రీనరీ ఏమన్నా ఫీల్ ఉంటుంది అసలు విలేజ్లో గ్రీనరీ. యాక్చువల్గా నా దగ్గర గింబల్ లేదు, గింబల్ ఉంటే మాత్రం అది చేస్తుండారు. చూసారా గాయస్, స్పీడ్ చూసారా ఎట్లా ఎంత స్పీడ్లో ఉందో ట్రైన్. అంటే మీకు ఏమంటారు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఫోన్ బయట పెట్టాలంటే షేక్ అవుతుంది. 2 హ్యాండ్స్లో పట్టుకున్న ఫోను. గింబల్ ఉంటే అంత భయం ఉండదు, బట్ దగ్గర చాలా స్పీడ్లో అయితే పోతుంది ట్రైన్. బట్ ఉండడం చాలా రిస్క్, బట్ వీడియో కోసం అంతే. సో లొకేషన్ చూసారు కదా, పచ్చని పంటలు, గ్రీనరీ, నేచర్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మంచిగా అంటే ఇది ఒకటి ఉంటుంది నాకు చూడాలని, ఏంటంటే ఇట్లా మంచిగా ఇంటి పక్కనే ఇట్లా ట్రైన్స్ పోతున్నట్టు ఆ సినారియో చాలా బాగుంటుంది కదా. చూడండి ఒకసారి ఎంత స్పీడ్లో పోతుందో ట్రైన్, చాలా అంటే చాలా స్పీడ్లో మంచి రైస్ ఏమంటారు కార్న్, మంచి పంటలు ఉన్నాయి ఇక్కడ. ఎండ మాత్రం మంచిగా ఉంది. మన హైదరాబాద్ అయితే వర్షం పడుతుంది, బట్ ఇక్కడ మాత్రం సాలిడ్ ఎండ ఉంది. నేను చలి పెడుతుందేమో అని చెప్పి మంచి బోల్ షర్ట్ వేసుకొచ్చిన, కానీ అస్సలు చలే లేదు. టూ మచ్ ఎండ ఉంది, వేడి. మీకు క్లారిటీ ఉంది కదా వీడియో? నేను చాలా వెనక నుంచిన నేను డోర్ దగ్గర, ఎందుకంటే గాలి ఫోర్స్కి
ఫోన్ని ఇట్లా సైడ్కి నూకేస్తుంది, 2 హ్యాండ్స్ పట్టుకున్నాను. నేను ఎంత స్పీడ్లో ఉంటా నా హెయిర్ ఇట్లా ఎగురుతుంది. ఎట్లున్నా కామెంట్ కూడా వేయండి అట్లనే. ఇది వేసుకున్నాను అనమాట షర్ట్, ఎందుకంటే చలి పెడుతుంది కదా. సో మళ్ళీ ఎందుకు వచ్చిన వాళ్ళి మళ్ళీ ఫీవర్ కోల్డ్ కాగల, కానీ అసలు చలే లేదు, ఫుల్ ఎండ ఉంది. నాకైతే ఛానల్ ఎప్పుడెప్పుడు మానిటైజ్ అవుతుందా అని చూస్తున్నా. ఏం మానిటైజ్ చేసేది అయితే మీరే, ఎందుకంటే సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది. సో అది చేయాల్సింది మీరే, మీ సపోర్ట్ కావాలి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ అందరికీ చేయండి ఎంత కుదిరితే అంత. సో వీడియో క్లారిటీ అయితే మంచిగా ఉంది కదా. వీడియో క్లారిటీ ఎట్లుందో అదంతా నాకు కామెంట్ పెట్టండి, నాకు కూడా అర్థమవుతుంది మీకు నచ్చుతుందా లేదా అని. కామెంట్ అయితే చేయండి నాకు తప్పకుండా. సో ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది, అంటే ఏదో స్టేషన్ వస్తున్నట్టు అర్థం. ఇక్కడ సైడ్ కూడా మెల్లగా ట్రైన్ స్లో అవుతుంది. ఇవన్నీ రైస్ మిల్స్ అన్నమాట, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. రైస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గోదాం. సో ఇంజన్ అయితే చాలా దూరం ఉంది, మేము వెనకకి ఎక్కినాము. ఎందుకంటే డైరెక్ట్ స్టేషన్లో దిగంగానే డైరెక్ట్ గేట్ బయటికి వెళ్ళిపోయేటట్టు అట్లా దిగినాం అన్నమాట. సో పెద్దగా ఉంది చూడండి రైస్ మిల్స్. ఇవన్నీ స్టోరేజ్ అంటూ డైరెక్ట్ తీసుకొచ్చి స్టోర్ చేస్తారు. సో స్లో అయింది, ఫోన్ బయట పెట్టినా చూడండి. ఇది యాక్చువల్ వ్యూ. సో స్కై కూడా మంచిగా ఉంది. సో ఏదో క్రాసింగ్ ఉన్నట్టుంది, అందుకే ఇంకా స్లో చేసిండు ట్రైన్. చేంజ్ అవుతుంది చూడండి, మీకు చూపిస్తా. సో ఈ ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి చేంజ్ అవుతుంది. ఇది ట్రాక్ ఫస్ట్ మనం వచ్చింది, ఇక్కడ నుంచి ట్రాక్ ఎండ్ అయిపోతుంది. సంథింగ్ ఏదో చిన్న స్టేషన్ వస్తున్నట్టుంది, అందుకే చాలా వీడియోస్ చూసినాం కదా ఈ వైర్స్కి పట్టుకొని చనిపోయిన వాళ్ళు పైన. మరి సైడ్ అది కావాలన్నా బై మిస్టేక్ తెలియదు, కానీ ఇప్పుడు చూడండి మన ఇంజిన్ కనిపిస్తుంది. కానీ ఏదైనా విలేజే అంతే, అది మన సిటీలో రాదు. విలేజ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి వీడియో. ట్రైన్ అయితే ఆగింది. ఫైనల్లీ అయితే నిజామాబాద్కి అయితే వచ్చేసినాము. ఫైనల్ డెస్టినేషన్ నిజామాబాద్. సో గైస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకే థ్యాంక్స్. అండ్ అలాగే మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, ఎందుకంటే సపోర్ట్ కావాలి. సో సబ్స్క్రైబ్ చేయండి. నిజామాబాద్ స్టేషన్ వచ్చేసింది, మీకు చూపిస్తా, ఫ్రంట్లో ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. గైస్ ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.